అది 1770వ సంవత్సరం. జపాన్‌లోని ఒక మారుమూల గ్రామం. ఒక ట్రావెలర్ రాత్రి స్టే చేయడానికి నిశ్శబ్దంగా ఉన్న ఒక చిన్న సత్రంలో ఆగాడు. ఆ సత్రం యజమాని అతన్ని హెచ్చరిస్తూ, "నువ్వు ఇక్కడే ఉండొచ్చు. కానీ ఈ రాత్రంతా తలుపు మాత్రం బాగా వేసుకో. ఎంత శబ్దం వినిపించినా బయటికి మాత్రం చూడకు" అన్నాడు. సరేలే అని ఆ ట్రావెలర్ ఆ సత్రంలోనే ఒక చిన్న గదిలో పడుకున్నాడు. అర్ధరాత్రి ఎవరో గోళ్లతో గోడపైన గీస్తున్న శబ్దం అతని నిద్రను భంగం చేసింది. స్క్రాచింగ్, స్క్రాచింగ్. అతను ఎవరా అనే కిటికీలోంచి మెల్లగా బయటికి చూశాడు. ఆ చూసిన దృశ్యంతో అతని రక్తమే గడ్డ కట్టుకుపోయింది. బయట వెన్నెలలో ఒక మహిళ నిలబడి ఉంది. కానీ ఆమె మెడ మాత్రం వింతగా, నెమ్మదిగా, పొడవుగా పెరుగుతోంది. ఇంకా ఇంకా పొడవుగా పెరుగుతూనే ఉంది. అది ఒక మనిషి మెడలా అయితే కాదు, పాముల మెలికలు తిరుగుతూ భయంకరంగా స్ట్రెచ్ అవుతోంది. నెమ్మదిగా ఆమె మొహం అతని కిటికీ వైపు తిరిగింది. ఆమె కళ్ళు డైరెక్ట్గా అతని కళ్ళను చూశాయి. ఆమె పేరు రోకు రోకుబి. పగలు సాధారణ మహిళలా కనిపించే ఆమె, రాత్రి మాత్రం ఆమె శరీరం ఒక శాపగ్రస్తమైన పొడవైన మెడతో వేటాడే భయంకరమైన ఆత్మ. అతనిని చూసి ఒక భయంకరమైన చిరునవ్వు నవ్వుతోంది. ఆ పొడవాటి మెడ నెమ్మదిగా ఇంకా దగ్గరికి, మరింత దగ్గరికి పాక్కుంటూ వచ్చి మెల్లగా అతనితో, "నువ్వు మేల్కొనున్నావని నాకు తెలుసు" అంతే. మరుసటి ఉదయం ఆ గదంతా ఖాళీగా ఉంది. గోడల మీద మాత్రం ఎవరో పొడవాటి గోడలతో గీసిన గుర్తులు మాత్రమే ఉన్నాయి. ఈ రాత్రి ఆమె నిన్ను చూసే లోపే ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయి. ఇంకా ఇలాంటి భయంకరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.